సినిమాయి నమః. నేను మిస్టర్ వి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ వి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీకి సంబంధించిన ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్. ది రాజా సాబ్ గ్రాండ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్యన బ్రహ్మాండంగా విడుదలయ్యింది. సినిమాకి ఫస్ట్ రోజున ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ ప్రభంజనం కనిపించింది. ఈ ప్రభంజనాన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రభాస్ స్టార్ స్టామినా, స్టార్ కెపాసిటీ ప్రస్తుతం ఉచ్చ స్థితిలో ఉంది. ఎంత ఉచ్చ స్థితిలో ఉందో ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన నెంబర్స్ బట్టి తెలుసుకోవచ్చు. 2 తెలుగు స్టేట్స్ లో అన్బిలీవబుల్ స్టార్డమ్ రెబల్ ప్రభాస్ ది. ఫస్ట్ షోలు పడిన దగ్గర నుంచే సినిమా మీద నెగిటివ్ టాక్ బలంగా స్ప్రెడ్ అయింది. సినిమాలో కంటెంట్ కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. సినిమా బాగాలేదు అన్న విషయం బలంగా పబ్లిక్ లో స్ప్రెడ్ అయింది. అయినప్పటికీ ఆ మ్యాటర్ ఏ విధంగానూ సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించలేదు. రాబోయే 3 రోజుల పాటు చూపించే అవకాశం కూడా కనిపించడం లేదు. ప్రభాస్ కి ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం అది. ముందు ప్రభాస్ ని స్క్రీన్ మీద చూసేయాలి. ఆ తర్వాత మాట్లాడుకుందాం సినిమా బాగుందా లేదా, ఇంకేంటి, తర్వాత ఏంటి, ఏం బాగాలేదు, ఎందుకు బాగాలేదు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ సినిమాని చూసేద్దాం. రెబల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయాలి ఆన్ స్క్రీన్ మీద. ఫస్ట్ అదే చాయిస్, ఆ తర్వాత మిగతా చాయిస్ లో అన్నట్టుగానే ఆయన అభిమానులు చాలా మంది తెలుగు మూవీ లవర్స్ ఈ సినిమా మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ని చూపించారని చెప్పాలి. ఫస్ట్ రోజున కొన్ని చోట్ల రిలీజ్ కి సంబంధించి ఇబ్బందులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ప్రీమియర్స్ అనుకున్నట్టు పడలేదు. దానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన విశ్లేషణలు రకరకాలుగా బయటకు వస్తున్నాయి. టికెట్ రేట్లు పెంచడానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం అనే మ్యాటర్ లో చాలా జాప్యం జరిగింది. అక్కడ డిస్కషన్స్ ఫ్రూట్ఫుల్ అయినట్లేవు. అందుకనే అనుకున్నట్టుగా తెలంగాణలో ప్రీమియర్స్ పడలేదు. ప్రీమియర్స్ పడకపోవడం మూలంగా కొంత డ్యామేజ్ అయితే జరిగింది. పోతే ఆ డ్యామేజ్ లెక్కల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా లేట్ గా బుకింగ్స్ ఓపెన్ చేశారు. కొన్ని షోలకు మాత్రమే అవకాశం కుదిరింది. దొరికిన షోలకి వండర్ఫుల్ రెస్పాన్స్ కనిపించింది. పోతే ఈ డిసప్పాయింట్మెంట్ ప్రభావం తెలంగాణ వరకు సినిమా కలెక్షన్స్ మీద అయితే లేదనే చెప్పాలి. ప్రభాస్ కి తెలంగాణ వండర్ఫుల్ ఏరియా. అక్కడి నుంచి బ్యూటిఫుల్ గా కలెక్షన్స్ రిపోర్ట్ అవుతాయి. టాక్ తో సంబంధం లేకుండా. ఆది పురుష్ కూడా రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ చూసింది తెలంగాణ గడ్డ మీద. రాజాసాబ్ మూవీ కూడా అదే జరుగుతుంది. ఫస్ట్ రోజున ప్రీమియర్స్ లేకపోయినా సరే రికార్డు బ్రేకింగ్ గ్రాస్ నే సినిమా రిపోర్ట్ చేసింది. పడినంత వరకు ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుకొని దాదాపు 25 కోట్ల వరకు సినిమా గ్రాస్ రిపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది, ఇన్క్లూడింగ్ జిఎస్టీ. షేర్ చూసుకుంటే నియర్లీ 18 కోట్ల వరకు ఉంది. ప్రీమియర్స్ అనుకున్నట్టు పడున్నట్టయితే 20 కోట్ల షేర్ పడి ఉండేది. అందులో అనుమానమే లేదు. ఈజీగా చాలా పెద్ద నెంబర్ లోనే క్రాస్ రిపోర్ట్ అయి ఉండేది. అందుకు అవకాశం లేకుండా పోయింది. ఆంధ్రాలో ప్రీమియర్స్ బాగా పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి కూడా సినిమాకి మంచి రెవెన్యూ వచ్చింది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడైతే 1000 రూపాయలు స్పెండ్ చేయగలుగుతారో ఆడియన్స్ అక్కడ మాత్రమే పెట్టి కొన్ని చోట్ల టికెట్ రేట్లని ఫ్లెక్సిబుల్ గా పెట్టుకుంటూ వెళ్లారు. ఏరియాను బట్టి రేట్లు మారాయి. టౌన్ లో 600 కూడా సినిమా టికెట్లు అమ్మడం జరిగింది. కొన్ని విలేజెస్ లో ప్రీమియర్ షోలు పడిన చోట 300 కూడా టికెట్లు అమ్మారు ముందు రోజున ప్రీమియర్ షోస్ కి సంబంధించి. ఇది హెల్ప్ అయింది. బాగా వచ్చాయి కలెక్షన్స్. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రీమియర్స్ తో సూపర్బ్ నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణ నుంచి కూడా సరైన సపోర్ట్ దొరుకున్నట్టయితే ఓజీ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ అయి ఉండేది. అందుకు అవకాశం లేకుండా పోయింది. ప్రీమియర్ షోస్ కి సంబంధించి ప్రస్తుతం ఓజీ పేరు మీదే ఆల్ టైమ్ రికార్డు ఉంది. అది బ్రేక్ అయిపోయేది ఖచ్చితంగా తెలంగాణలో పర్మిషన్స్ వచ్చినట్టయితే. జరగలేదు. సో ఆ రికార్డ్ మిస్ అయింది. ఫస్ట్ రోజు కలెక్షన్లకు సంబంధించి రికార్డులు లేవా? ఎందుకులే, ఉన్నాయి. ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ చూసుకుంటే ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ టోటల్ గా 110 కోట్ల వరకు ఉన్నాయి. అంటే ఈ సినిమా కూడా 100 కోట్ల ఓపెనింగ్ ప్రభాస్ కి. తన కెరియర్ లో ఇది ఎన్నో 100 కోట్ల ఓపెనింగ్ సినిమాను తెలుసా? 6వ సినిమా. వరుసగా 4వ సినిమా 100 కోట్లకు పైన ఓపెనింగ్స్ తీసుకున్న సినిమా. ప్రభాస్ కెరియర్ లో ఇంతవరకు 6 సినిమాలు ఫస్ట్ రోజే 100 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేశాయి. ఇది రికార్డ్. ఇండియాలో ఇంకెవరికి లేదు ఈ రికార్డ్. ఎందుకు లేదు అంటే ప్రభాస్ సూపర్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి. ఆయనే ఫస్ట్ అల్టిమేట్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి. ప్రభాస్ స్టార్డమ్ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి ఈ రికార్డు సాధ్యమైంది. తర్వాత కూడా మంచి లైనప్ ఉంది. ఆ సినిమాలకు కూడా ఇలాగే 100 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ అయిపోద్ది ఫస్ట్ రోజున. ఈ ఆల్ టైమ్ రికార్డ్ చాలా రోజుల పాటు, చాలా సంవత్సరాల పాటు ప్రభాస్ పేరు మీదే ఉండిపోవచ్చు. దానికి సంబంధించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అనుమానపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రోజు వరకు మాత్రం ఎక్కడో కూడా కలెక్షన్స్ కి సంబంధించి డిసప్పాయింట్మెంట్ కనిపించలా. ఒక్క ఏరియాలో తప్పించి. ఆ ఏరియా ఏంటి అనేది మాట్లాడతాను. ఫస్ట్ 2 తెలుగు స్టేట్స్ లో కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ రోజు వరకు అయితే మాత్రం మంచిగానే నెంబర్స్ పడిపోయాయి. అక్కడ సీడెడ్ లో సినిమా దగ్గరగా 6 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. 10 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ చేసింది. మంచి ఓపెనింగ్. కాకపోతే ఇంట్రెస్టింగ్ రన్ ఇంకా నడవాలి. పెద్ద నెంబర్ ఉంది అక్కడ. హిట్ అనిపించుకోవడానికి సినిమా 21 కోట్ల వరకు షేర్ రావాలి. సో పండుగ 3 రోజులు ఇంట్రెస్టింగ్ గా పర్ఫార్మ్ చేసి ఆ పైన కూడా మంచి లాంగ్ రన్ ని చూపించాల్సిన అవసరం ఉంది. సీడెడ్ ఏరియాలో సినిమా బ్రేక్ ఈవెన్ తీసుకోవడం కోసం. ఉత్తరాంధ్రలో 5,75,00,000 షేర్ రిపోర్ట్ అయింది ఫస్ట్ రోజున. ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఇది. ఉత్తరాంధ్రలో ఖచ్చితంగా ప్రభాస్ సినిమాకి మంచి లాంగ్ రన్ ఉంటుంది. సినిమా బాగాలేదు అనే విషయమే గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. మరి దీని ప్రభావం ఎలా ఉంటది అనేది చూడాలి. ఈ 2 రోజులు అయితే ఉండదు. మనశంకర వరప్రసాద్ వచ్చిన తర్వాత ఎలా ఉంటది, ఆ పైన మిగతా సినిమాలు వచ్చిన తర్వాత ఎలా ఉంటది అనేది
చూడాలి. ఈస్ట్ గోదావరికి వచ్చేప్పటికి ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన షేర్ తోనే 50% రెవెన్యూని రికవరీ చేసేసింది. అంటే హైర్స్ ఉన్నాయి, ఎంజీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కలుపుకుని సినిమా ఫస్ట్ రోజు వరకు దాదాపు ఈస్ట్ గోదావరి ఏరియా వరకే 5.2 crores షేర్ చూసింది. అక్కడ హిట్ అనిపించుకోవాలి అంటే 10.5 కోట్ల వరకు షేర్ రావాలి. అక్కడ కూడా మంచి రన్ అవసరం. స్టార్టింగ్ అయితే అదిరిపోయింది. వెస్ట్ లో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ అనే ఫస్ట్ రోజున షేర్ రిపోర్ట్ చేసింది. 3.5 crores వరకు ఉంది. కృష్ణాలో కూడా అరౌండ్ 3 crores షేర్ రిపోర్ట్ అయింది. గుంటూరులో కూడా 3.5 crores వరకు ఫస్ట్ రోజున షేర్ రిపోర్ట్ అయింది, ఇన్క్లూడింగ్ హాల్. అక్కడ కూడా హైర్స్ ఉన్నాయి. నెల్లూరులో కూడా సినిమా దగ్గర 2 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. నెల్లూరు ఏరియా వరకు సినిమా ఫస్ట్ రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్లతోనే 46% ఎబో రెవెన్యూని రికవరీ చేయడం విశేషం. ఇలా ఎక్కడికక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు అయితే ఫస్ట్ రోజున రెబల్ మేనియా కనిపించింది. రెబల్ నెంబర్స్ పడ్డాయి. ఓవర్సీస్ లో చూసుకుంటే దగ్గరగా 13 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. 27 కోట్ల వరకు గ్రాస్ రిపోర్ట్ అయ్యింది. ఓవర్సీస్ నుంచి ఇంకా ఎక్కువ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. 2 million పైన ఓపెనింగ్స్ ఉంటాయి అనుకున్నారు ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్. బట్ మూడో రోజున సాటర్డే సండే కలిసి వస్తాయి కాబట్టి ఈ 2 రోజుల్లో కూడా సినిమా బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం ఎక్కువ బిజినెస్ జరిగింది. టాక్ ప్రభావం చూపిస్తే నష్టాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ లో సినిమాలు ఉన్నాయి. ఓవర్సీస్ వరకు కొంచెం అనుమానంగానే ఉంది మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు మాత్రం పండగ ఎఫెక్ట్ ని ఉపయోగించుకుని సినిమా బయటపడిపోయే అవకాశాలు ఉన్నాయి. పోతే అది ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి. ఎందుకంటే బరిలో మిగతా సినిమాలు కూడా వస్తున్నాయి. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాని పక్కన పెడితే మిగతా సినిమాలకి టాక్ ఎలా ఉంటుంది, ఆ సినిమాలకు సంబంధించి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా రాజసాబ్ సక్సెస్ డిసైడ్ అవుద్ది. ఎందుకు టాక్ బాగాలేదు, చాలా మంది నచ్చలేదు అన్న విషయాన్ని బలంగా స్ప్రెడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మూవీ టీమ్ ఎఫెక్టివ్ కౌంటర్స్ ఇవ్వాలి. సినిమా ఎందుకు బాగుంది, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్న విషయానికి సంబంధించి క్లారిటీలు ఇస్తూ ప్రమోషన్ ని పెంచాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మూవీ టీం ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తుందో చూడాలి. ఓవరాల్ గా అయితే సినిమా వరల్డ్ వైడ్ చూసుకుంటే ఫస్ట్ రోజున రిపోర్ట్ చేసిన గ్రాస్ 110 కోట్ల వరకు ఉంది. షేర్ 65 కోట్ల వరకు ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ స్టార్ట్. పోతే హిందీలో మాత్రం అనుకున్నట్టుగా ఓపెనింగ్స్ రాలేదు. ప్రభాస్ సినిమా ఇది. ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ ఉంది హిందీలో. అయినప్పటికీ ది రాజాసాబ్ సినిమా మీద హిందీ ప్రేక్షకులు ఫస్ట్ రోజు వరకు అయితే పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అక్కడ సినిమా అరౌండ్ 6 కోట్లు మాత్రమే నెట్ రిపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. హిందీలో సినిమాకి సంబంధించి కూడా పాజిటివ్ టాక్ ఏమి నడవట్లేదు. అక్కడ ప్రమోషన్స్ కూడా సోసోగానే చేశారు. ఇంప్రెసివ్ గా చేయలేదు, ఎఫెక్టివ్ గా చేయలేదు. దాని మూలంగానే నెట్ ఫస్ట్ రోజున చాలా తక్కువ రిపోర్ట్ అయిందని చెప్పాలి. ప్రభాస్ కట్అవుట్ చూసి కొంతమంది వస్తారు. సినిమాలో ఉన్న కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి థియేటర్స్ కి పుల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయానికి సంబంధించి మూవీ టీమ్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలేకపోయింది హిందీ మార్కెట్ వరకు అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ కనిపించలేదు. ఫస్ట్ రోజున అయితే డిసప్పాయింటింగ్ నెంబర్స్ అనే చెప్పాలి. ప్రభాస్ రేంజ్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే హిందీ వరకు. కర్ణాటక నుంచి మాత్రం మంచి నెంబర్స్ రిపోర్ట్ అయ్యాయి సినిమాకి. రెండో రోజున చూసుకుంటే హైదరాబాద్ లో చెలరేగిపోతున్నాడు ప్రభాస్. టాక్ తో సంబంధం లేకుండా బ్రహ్మాండంగా నెంబర్స్ రిపోర్ట్ అవుతున్నాయి. పెద్ద నెంబర్స్ రిపోర్ట్ అవుతాయి. నైజాం వరకు మాత్రం ఆంధ్రాలో కూడా ఆక్యుపెన్సీస్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఆదివారం కూడా మంచి నెంబర్స్ పడే అవకాశం ఉంది. అందులో అనుమానం లేదు. పండగ సెలవుల్లో సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం కోసం, ప్రభాస్ ని చూడటం కోసం ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు. మంచి నెంబర్స్ పడతాయి. పోతే ఓవరాల్ గా సినిమా హిట్ అవుతుందా లేదా అనేది సెలవుల్లో రెస్పాన్స్ ని బట్టి డిసైడ్ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ కి సంబంధించి అయితే మాత్రం మార్కెట్ లో మిక్స్డ్ టాకే ఉంది. చాలా మంది కంకణం కట్టుకుని మరి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. అది ఎప్పుడు ఉండేదే, ప్రతి సినిమాకి ఉండేదే. దాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే కంటెంట్ కరెక్ట్ గా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేసినా ఉపయోగం ఉండదు. వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అంటే కంటెంట్ లో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. సో ఆ నెగిటివిటీని కూడా తట్టుకుని ఈ సినిమా సక్సెస్ అవడం అనేది కొంచెం కష్టమైన మ్యాటరే. కాకపోతే ఏదైనా మిరాకిల్ జరగచ్చు. పండగ కదా, అడ్వాంటేజ్ ఎవరి వైపుకు ఎలా మారుతుందో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. పోటీ అయితే బలంగానే ఉంది. ఆ పోటీని తట్టుకుని రాజాసాబ్ సక్సెస్ అవుతాడా లేదా అన్నది వేచి చూడాల్సిన మ్యాటర్. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.